శిశి ఏం బతుకులో ఏం పడపో సిగ్గుశరం ఉంటే మా పార్టీలోకి వెళ్ళాలని వెళ్ళిపోవాలి, లేకపోతే మా పార్టీ సభ్యత్వం తీసుకొని మేము చెప్పినట్టు వినాలే. మూతవారి మళ్ళేదో పంచాయతీ ముందటేసుకున్నట్టున్నాడు కదా మామ, ఇవాళ కూడా వార్తలు పట్టుకరామానే ఇక అన్నే తిరుగుతావా? ఏందే పోరి, అరే చలికాలంలో పరిచయం పట్టినట్టు ఏమైనా నువ్వు నాయంబడే పడతావేమే? అరే ఊకే నేనే ఎండలో తిరిగి వార్తలు పట్టుకురావాలా? నువ్వే మంచిగా కడుపులో సల్ల కదలకుంటా వేసి రూమ్ లో కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటుంటావా? మామ నీకు నన్ను తిట్టుడు మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉంటే మంచిగానే ఉండు గాని ఇంతకు ఎవల మీద ఒంటికాల మీద లేస్తాను ఏంది సంగతి? ఆఫీస్కి వస్తానవా లేదా? అబ్బా బుజ్జి, మా నియోజకవర్గంలో మా చేయి పార్టీ కార్యకర్తల మీటింగ్ ఉన్నదే, జరగ అక్కడి దాకా పోయి వాళ్ళ సంగతి ఏందో అరుచుకొని వస్తా, కొంచెం ఓపిక పట్టు. ఏంది మామ అంత పిస పిస మాట్లాడతాను? మీ పార్టీదే కదా మీటింగ్ అనబడుతుంది, మళ్ళీ వాళ్ళు అరుచుకుంటా అన్నావు, కోపది పార్టీ మారుతాను అయింది గా పని అయితే చెయ్యకు. అరే నేను పార్టీ మారుడు కాదే బుజ్జి, మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని కేసుల పాలు చేసిన వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మా పార్టీలోకి వచ్చి మళ్ళా గాలే మా మీద పెత్తానని చెప్తాను, అందుకే గాళ్ళ సంగతి అరుచుకుందామనే పోతానా. వాళ్ళు పార్టీలకు వచ్చినంత మాత్రాన మీ మీద పెత్తనం ఎందుకు చేస్తారు చెప్పు? అన్ని బాధ్యతలు మీకే ఉంటాయి కదనే, మీరే సీనియర్ నాయకులు కాబట్టి నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు మీకు ఇచ్చినాకనే వాళ్ళకి ఇస్తారు. ఇక అందరు కలిసి పని చేసుకుంటే పార్టీ బలంగా ఉంటది కానీ లొల్లి పెట్టుకుంటే ఏమొస్తుంది? అరే మేము గట్లనే అంటానే కలిసిమెలిసి పని చేసుకుందామని, కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన భూ కబ్జాలు దందాలకు సంబంధించిన కేసులు మేము పెట్టినాం కదా, గది మనసులో పెట్టుకొని వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉండక మా పార్టీలకు వచ్చి ఇప్పుడు మా మీద కేసులు పెట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని తొక్కుతానే అంటేనేమో. మీ నాయకుందైనా ఏం పద్ధతి అన్నట్టు అవినీతి పరుడని మీరు కొట్లాడిన నాయకుడిని పార్టీలకు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఏంది? సరే అత్తే వచ్చిండ్రని పోనీ అని ఊకుంటివి, కానీ వాళ్ళు పార్టీ సభ్యత్వం తీసుకోరాట, కండవ కప్పుకోరాట, మాతో కలిసి పని చేయరాట, ఇంట్లో తలకాయ చూస్తాను ఇంకో దాంట్లో తోక చూస్తాను. పైగా మేము కాంగ్రెస్ పార్టీని గడ్డు కాలంలో ఉన్నప్పుడు భుజాల మీద మోసిన మా సీనియర్ నాయకుల మీద ఎక్కిపెత్తానని చెప్తాను. ఎంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వే? అందుకే వలస నాయకుల బాధితులం ఎవరెవరమైతున్నామో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలల్లో మేమందరం ఒక్కటై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని వలస నాయకులకు గట్టిగానే బుద్ధి చెప్తాం. ఇక ఆయన వేరే పార్టీలో గెలిచి మీ పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేల పదవులు పోతాయట కదనే మామ, అప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అప్పుడు మీ అవసరం వాళ్ళకు ఉంటుంది. గప్పటి నుంచి అయినా మంచి కలిసి పని చేసుకుందరు, ఏం బాధపడకు. నేను కూడా నువ్వు అనుకున్నట్టే అనుకున్న బుజ్జి, కానీ నిన్నటి కోర్టు తీర్పుతోని ఇక ఆశలు కూడా అడి ఆశలు అయిపోయినాయి. ఎందుకు ఏమైంది మామ? పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పెడతలేదా ఏంది? అరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెంటనే వేయాలని స్పీకర్ని ఆదేశించాలని కోర్టులో పిటిషన్ వేసిండ్రు కదా, ఎరికే కదా నీకు? అవు మామ నేను కదే ముచ్చట అంటానా. గా పిటిషన్ నిన్న కోర్టుల విచారణకు వచ్చింది బుజ్జి. ఎమ్మెల్యేలను పార్టీ మారినందుకు వెంటనే సస్పెండ్ చేయాలనే టైం బాండ్ మేము స్పీకర్కి పెట్టలేము, స్పీకర్కు టైం బాండ్ పెట్టే అధికారం మాకు లేదని ఆ కేసు కొట్టేసింది. అయితే జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలకు పండుగ, ఇక మీ మీద బగ్గనే పెత్తనం చలాయిస్తారన్నట్టు. మా బాధ కూడా గదేనే బుజ్జి. అక్కడ మా రాహుల్ సార్ ఏమో పార్టీ ఫిరాయింపుల చట్టం గట్టిగా పటిష్టపరచాలంటాడు, కానీ ఇక్కడ మా రేవంత్ సార్ ఏమో మా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కంటే సీనియర్ నాయకులమైన మా మీద వేరే పార్టీలకు గెలిచిన లీడర్లను తీసుకొచ్చి మా మీద రుద్దుతాండు. ఏందో ఇదేమో ఏం అర్థమైతే లేదు నాకైతే. అవు మామ, గా పటాన్ చెరువు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉండే కదా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిండని ఇప్పుడు షెయి పార్టీలకు వచ్చి కూడా మా మీదనే పెత్తనం చెలాయించుకుంటా ఇబ్బంది పెడుతుండని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు కాట శ్రీనివాస్ అన్న జర గట్టిగానే లొల్లి పెడుతుందట కదనే మామ. ఏ పోరియే, నేను చెప్తా అంటే అర్థమైతేలే అని నీకు? బీఆర్ఎస్ పార్టీ లీడరు పటేళ్ల కార్తిక్ రెడ్డి వారం కిందట మైకుల ముందరికి వచ్చి ఏం మాట్లాడిండు తెలియదా నీకు? అవును మామ, నువ్వంటే నాకు యాదకొచ్చింది కానీ అన్ని పార్టీలల్లో కేసీఆర్ సార్ మనుషులు ఉన్నారు అని అన్నాడు కదా. గుర్తొచ్చింది కదా, ఆయన చెప్పిన ముచ్చట నిజమే. మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ పెండింగ్ బిల్లులు క్లియరింగ్ చేసుకున్నందుకు మా పార్టీలకు వచ్చిండ్రు. ఇక మా పార్టీ అధికారంలో ఉన్న రోజులు మంచిగా కమాయించుకుంటారు, ఎలక్షన్ల ముందట పోయి మళ్ళీ కేసీఆర్ సంకల చూస్తారు. ఏ గట్ల ఓరు మామ, మొన్న ఆ నడుమ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నకు అట్నే అరకెపూడి గాంధీ అన్నకు బగ్గనే పంచాదా అయ్యే కదనే, గంతగానం కొట్టుకొని మళ్ళీ ఎట్లా కలుస్తారు? కౌశిక్ రెడ్డి ముచ్చట చెప్తానవా అనే బుజ్జి, గాయనే గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ను బుడ్డరి కాము బఫూను అని నోటికి ఎంత అత్యంత తెచ్చిండే. ఇప్పుడు కేసీఆర్ పార్టీలకు వచ్చినాక ఓ కేసీఆర్ దేవుడు ధీరుడు సూర్యుడు అని మొక్కుతాడు. గాళ్ళకి ఇజ్జత్ ఉంటా అదే, ఇవాళ దిడతారు రేపు మొక్కుతారు. ఎటు తిరిగి ఏ పార్టీలో అయినా
నా సొంటి కార్యకర్తలు పార్టీని కష్టకాలంలో పట్టుకొని ఏడిచిన వాళ్ళకే ఇగో ఈ శిక్ష. ఏం చేస్తాం చెప్పు. ఓ రేవంత్ సారు ఇన్నారు కదా, ఇబ్బంది పడేది కార్యకర్తలే కదా అని సింపుల్గా తీసుకుంటే ముందు ముందు జంపింగ్ జపాన్లకు మీ పార్టీలున్న అసమ్మతి లీడర్లు తోడైర్రు అనుకో, మీ సీట్కే ఎసరు పెడతారు. మరి జాగ్రత్త.